జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. నేను నమ్మను. ఇప్పటి వరకు వైశాలి అనుకున్నది సడన్ గా వైదేహి అయిపోవడం ఏంటి? ఇంతవరకు లేని ఆధారాలు ఇప్పుడు దొరకడం ఏంటి? నాకు అనుమానంగానే ఉంది. ఈ అనుమానం అవసరం లేదు. వాళ్ళిద్దరిది ఆది దంపతులు అనుగ్రహించిన బంధం. రాజగురువు గారు, పాప ప్రక్షాళన కోసం ఏర్పాట్లు చేయండి. అలాగే స్వామి. విన్నావు కదా లేఖ్య, తను వైదేహిని. ఇంకా ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. తనతో కలిసి నేను చేయబోయే ఈ పూజ మా వంశం నాశనం కాకుండా కాపాడుతుంది. అందుకు నువ్వు సంతోషించు. సంతోషంగానే ఉంది దేవాంశ్. నేను కూడా మీ వంశాన్ని శాపం నుంచి కాపాడాలనే కదా మెడలో తాళి లేకపోయినా నీ భార్య స్థానంలో ఉండి పూజ చేయడానికొచ్చాను. కానీ ఇప్పుడు మీరందరూ తనే వైదేహి అని, నీ జీవిత భాగస్వామి అంటే మరి నా సంగతి ఏంటి? ఆ దేవుడి సన్నిధిలో నాకిచ్చిన మాట సంగతి ఏంటి? ఎవరైనా సమాధానం చెప్పగలరా? నేను చెప్తానమ్మా. ఈ దశరథరామయ్య మాటిస్తే ఆ మాట తప్పితే చావే. నాన్నా, నానా, నీకు నేను ఇచ్చిన మాట నిజమే. ఇప్పుడు మన కళ్ల ముందున్న ఆ బంధమూ నిజమే. ఆ బంధాన్ని తెంచి దేవాంశు చేత నీ మెడలో తాళి కట్టించినా అదీ నాకు మరణమే. యాండి, నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే అది కూడా నాకు మరణమే. ఇప్పుడు నిర్ణయం నీ చేతిలో ఉందమ్మా. ఏ మరణాన్ని శాసిస్తావో శాసించు. యాండి, కౌసల్య, మాట ఇచ్చింది నేను. అది నిలబెట్టుకోలేనప్పుడు మాట తీసుకున్న వాళ్ల ముందు అపరాధిని. ఇప్పుడు నా బ్రతుకు తన చేతుల్లో ఉంది. అలేఖ్య, నువ్వే ఇంట్లో సమస్యని పోగొట్టడానికి వచ్చిన దేవతవనుకున్నాను. కాని నా పసుపు కుంకుమలు నీ చేతిలో ఉండే పరిస్థితొస్తుందని నేను ఊహించలేదు. చూడమ్మా, మాటిచ్చింది నిజమే కావచ్చు, కాని వైదేహి ప్రాణాలతో ఉందని తెలుసు కూడా వాళ్ళని విడదీయడం న్యాయమా? పోనీ నువ్వు విడదీయాలని కోరుకుంటావా చెప్పు? అలేఖ్య, ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దేవాంశ్ స్నేహితురాలుగా వైదేహి బ్రతికున్నందుకు నువ్వు సంతోషించాలి. దీన్నిక్కడితో వదిలే. ఊర్మిళకి ఏమైంది ఈరోజు? డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చి వైదేహి అని ప్రూవ్ చేసింది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అలేఖ్యని వదిలేయమంటోంది. ఏదో జరిగింది.
అందరి ముందు దోషిలా తప్పుడు మనిషిలా మిగిలిపోయి ఈ ఇంటికి దూరం కాకూడదు. నేను అనుకున్నది సాధించాలి అంటే ఈ కుటుంబంలో ఒకదానిలా ఉండాలి. మావయ్య, ఒక్క క్షణం ఏదో ఆవేశంలో ఆ మాట అన్నాను కానీ మీ ప్రాణాలు బలి తీసుకునేంత చెడ్డదాన్ని కాదు. దేవాంశ్ నా మెడలో తాడి కట్టకపోయినా మీరు మాట తప్పినట్టు కాదు. ఎందుకంటే ఆ రోజు తల్లిదండ్రులు లేని నాకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా ఇదే అన్నారు. ఇప్పుడు మెట్టినిల్లు కాకపోతేనే పుట్టినిల్లు అవుతుంది కదా. అప్పుడు మీరు మాట తప్పినట్టు కాదు కదా. చాలా సంతోషం తల్లి. దేవాంశు చేత నీ మెడలో తాడి కట్టించలేకపోవచ్చు గాని నా ఇంట్లో సర్వ హక్కులు నీకుంటాయి. నా బిడ్డలతో సమానంగా అన్నిటి మీద నీకు హక్కుంటుంది. ఇంత అర్థం చేసుకునే మనిషి మా మధ్య ఉండడం మా అదృష్టం అమ్మా. తెలియక మీ మధ్యకి రావాలనుకున్నాను. ఇప్పుడు దూరంగా వెళ్తున్నాను. మీ మధ్యలోంచి మాత్రమే, నా కుటుంబం నుంచి కాదు. థ్యాంక్స్ అలేఖ్య. గుడ్ లక్. పూజకు వేళవుతుంది. పూజా వస్త్రాలు మార్చుకొని రండి. గొప్ప మనసుతో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందని మాటలు చెప్పడం కాదు. నీకోసం దేవాంశ్ ఎంత ఏడ్చాడో నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.